ब्रह्माण्यो ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः स्वस्थ హాయ్ హాయ్ నందన్ రాయ్ ఖమ్మం హాస్టలా ఇక్కడ? స్కూలే దీంట్లో హాస్టల్ మరి ఖమ్మం నుంచి ఎలా వస్తావు డైలీ? ప్రాపర్ అక్కడక్క ఇక్కడెక్కడ ఉంటున్నారు? గాయత్రి నగర్లో. ఓకే, ఏం మరి ఈరోజు ఏం తీసుకొచ్చుకున్నారు? మా మమ్మీ బెంగళూరులో ఉంటారు అక్క, మా నాన్నమ్మ చేసింది. ఏం చేసింది చూపించు. ఇడ్లీ అండ్ చట్నీ. మరి నీ ప్లేట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడ వచ్చాయి? మీ ఫ్రెండ్స్ వచ్చారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? అందరికి మాతృహస్తన భోజనం అయితే మాకు మాత్రం మాకు మిత్రుహస్తన భోజనం. చూసారా, అందరికీ మాతృహస్తేన భోజనం అయితే మా అందరికీ మిత్రుహస్తేన భోజనం అంట. బాగా చెప్పాడు. ఏంటి మరి మీ మమ్మీని మిస్ అవుతున్నావా? అంటే మిస్ అంటే ఇక్కడ అందరు పేరెంట్స్ వచ్చారు కదా, అంటే అందరు మదర్స్ వచ్చారు, వాళ్ళ పిల్లలకి తినిపిస్తా ఉన్నారు కదా, మరి నువ్వు మిస్ అవ్వట్లేదా? అంటే మిస్ అయ్యి బాధపడితే ఏమొస్తుంది అక్క, ఉన్న దాంట్లో హ్యాపీ ఉండాలి అంతే. నాకు తెలిసి నువ్వు లాస్ట్ బెంచ్ అనుకుంటా, నిజం చెప్పు. మిడిల్ బెంచ్ అక్క. లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళతో కావాలి ఇప్పుడు. దా, నీ పేరేంటి? శ్రీచరణ్. ఎందుకు టైం లేదా? ఉంది అని రాలేదు, పని ఉంది. ఓకే, మరి ఇక్కడ చాలామంది మదర్స్ వచ్చి ఉన్నారు కదా, వాళ్ళు ఇట్లా చేత్తో కలిపి వాళ్ళ పిల్లలకి తినిపిస్తూ ఉన్నారు, మరి నీకేమనిపిస్తుంది? నాకు ఆల్రెడీ అలవాటు అక్క. ఏంటి మీ నలుగురిలో వరుస కూర్చున్నారు, మీ పేరెంట్స్ రాలేదా? మీ నలుగురు ఫ్రెండ్స్. ఓకే ఓకే, 5 మెంబర్స్ ఫ్రెండ్స్, అందుకే ఇట్లా వరుస కూర్చొని ఉన్నారు. ఓకే, సో అందరు షేర్ చేసుకున్నారా ఎవరెవరు ఏం తెచ్చిరో? ఓకే, సో నువ్వు చెప్పు మరి, మీ మదర్ రాలేదంట కదా, మరి నీకు ఏమనిపిస్తుంది అలా మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి అలా తినిపిస్తా ఉంటే? అంటే ఇప్పుడు మదర్స్ వచ్చి మనకి ఏంటి సర్చ్ చేయడం బదులు అందరికీ సర్చ్ చేస్తే బాగుంటుందని నేను మా మదర్ని రావద్దని. సరే, అయితే ఒక క్వశ్చన్ అడుగుతా. రోజు ఏ టైంకి అన్నం తింటావు నువ్వు? నేనా స్కూల్లో ఉన్నప్పుడు 12:30 తింటా, నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు 1:32 అవుతుంది. అందరూ కలిసి కూర్చొని అన్నం తింటారా లేకపోతే సింగిల్గా తింటారా? అందరు కలిసి తింటాం. కలిసి తినేటప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? టీవీ చూస్తూ తింటారా లేకపోతే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటారా? కొన్నిసార్లు మాట్లాడుకొని తింటాం, లేకపోతే ఇప్పుడు సండేస్ కానీ వీకెండ్స్ అప్పుడైతే టీవీ చూస్తూ తింటాం. సో దీన్ని బట్టి ఏం నేర్చుకున్నావు ఈరోజు? సో హస్తేన భోజనం కదా, దీని గురించి ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు అంటే మదర్స్ ఒక సర్వ్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుందో, ఇంకా ఆ ఫీల్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది, నేర్చుకుంటాం. మరి మీ మదర్ ఎందుకు రాలేదు? మీ మదర్ కూడా వచ్చి నీకు ఇలా గోరుముద్దలు పెడుతూ ఉంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా. నేనేం మిస్ అవ్వట్లే ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మేము అంటే కలిసి ఉంటాం కాబట్టి ఒక్కరోజు మిస్ అయినా నాకు అంత సాడ్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఏంటి మీరు వరుస కూర్చొని ఉన్నారు, మీ మదర్స్ని మీరు తీసుకురాలేదు? ఏమన్నా అంటేనేమో ప్రతిరోజు కలిసేదే కదా, మిస్ అయిన ఫీల్ రావట్లేదని ఆన్సర్స్ చేస్తున్నారు. మీరు అందరూ ఒకటేలాగా ఉన్నారంటే ఒక మాట మీదే ఉంటారా మీరందరూ? మరి మీకు షేర్ చేశారా? అంటే మీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ మీరు షేర్ చేసుకుంటాం. సో దీన్ని బట్టి ఏం నేర్చుకున్నావు? అంటే హస్తేన భోజన కదా ఈరోజు, మాతృ హస్తేన భోజన కదా, సో అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటి?
సరదాగా ఇక్కడ పిల్లలు చెప్పారు కదా ఆన్సర్స్, ఇప్పుడు వాళ్ళ మదర్స్ చెప్తారు. పక్కన ఒకరు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కొంచెం ఇలా తిరగండి ఒకసారి. సో ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మాతృహస్తేన భోజనం అంటే ఏంటంటే మదర్ పెట్టే భోజనము బయట తినొద్దు అని అంటున్నారు. సో వాళ్ళకి తెలియదు, మీరు చెప్పండి అసలు ఏంటి దాని మీనింగ్. మాతృహస్త భోజనం అంటే అమ్మ వండి ప్రేమగా వండి ఇంట్లో పెట్టేది. రోజు మండే టు సాటర్డే వరకు హడావిడిగా పొద్దున పెట్టి పంపించేస్తారు, ఏదో లంచ్ బాక్స్ ఇచ్చేస్తారు. మళ్ళీ రాత్రి వచ్చాక కూడా హోంవర్క్లని హడావిడిగా చేసేస్తుంటే ఇప్పుడు ఒక వర్కింగ్ డే రోజు వాళ్ళు హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినేలాగా. జనరల్గా సండేస్ ఒక్కటి దొరుకుతుంది అందరూ కలిసి కూర్చుని తినేలాగా, కానీ ఇవాళ ఇలా కాస్త అందరం హాయిగా కూర్చుని మాట్లాడుకుంటూ స్టూడెంట్స్ వీళ్ళు అంటే మదర్స్ రాని వాళ్ళు అయ్యో రాలేదే అని ఫీల్ అవ్వకుండా హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చుని తింటున్నారు. రోజు క్లాస్ రూమ్స్లో ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటారు కానీ ఇంత ఫ్రీగా ఉండదు కాబట్టి. సో అంటే ఆ ప్రేమ వేరు, మాతృహస్త భోజనం ఆ ప్రేమ వేరు, ఇది వేరు. అది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టైమింగ్స్లలో పేరెంట్స్ కూడా ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు వీళ్ళు చాలా బిజీగా ఉంటారు, పిల్లలకి సరిగ్గా టైం ఇవ్వట్లేదు. సో నాకు తెలిసి ఈరోజు మేబీ వాళ్ళ పిల్లలతో చాలా మంచిగా గడిపే సమయం వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉందండి, హ్యాపీగానే ఉంది. అంటే ఏమైంది అని అంటే ఐటీ ఈ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఏం చేశారంటే పిల్లలకంటూ వాళ్ళకు ఒక పర్సనల్ స్పేస్ ఇచ్చేసరికి ఏమైంది అని అంటే ఒక్కోసారి పిల్లలు కూడా ఒక మదర్స్ ఇంటర్ఫియర్ అవుతున్నా కూడా మేము తినేస్తాం కదా అన్నట్టు అంటున్నారు. కానీ ఏంటి అంటే వాళ్ళకి అర్థం కానిది ఏంటి అంటే నలుగురు కూర్చుని అమ్మ ప్రేమగా పెడుతుంటే ఆ తినడము మాట్లాడుకుంటూ తినడం అన్నది చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. మీ బాబుకి తినిపిస్తూ ఉన్నారు కదా, అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? మీరు ఏం గమనిస్తూ ఉన్నారు అంటే అందరూ ఉన్నారు కదా, రోజు చేసేది వేరు, ఇప్పుడు అందరిలో కూర్చొని తినిపించడం వేరు కదా. అందరి మధ్యలో ఏంటి అంటే నేను ఎత్తిన అన్న పేచి ఉండదు, పెట్టింది తింటున్నారు. అండ్ హీఈస్ ఎంజాయింగ్ సిట్టింగ్ విత్ ఫ్రెండ్స్, తీసుకొచ్చినవి షేర్ చేసి తినడం అన్నది హీఈస్ ఎంజాయింగ్. నేను ఇవాళ పూరి చోలే అండ్ పెరగన్న. అదే ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ అందరు పేరెంట్స్ రావటము, వాళ్ళ పిల్లలకి భోజనం తయారు చేసి తీసుకొచ్చి మీ చేతులతోనే మీ పిల్లలకి భోజనం పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది. పోయిన సంవత్సరం కొంచెం పనుల వల్ల రాలేకపోయా, చాలా ఎగ్జైటింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరికి పెట్టడం, కలిసి కూర్చొని తినడము మంచిగా హ్యాపీగా ఉంది. అందరూ బేసికల్లీ ఏంటంటే నార్మల్గా టైం ఎవరికి అంటే పేరెంట్స్కి ఈ రోజులలో టైమింగ్ సెట్ కాక జాబ్స్కి వెళ్ళేసి రావటము, దాని పిల్లలు తిన్నారో తినలేదో అని పట్టించుకోకపోవటం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ రోజున ఇంతమంది పిల్లలతో మీరందరూ వచ్చి మాతృహస్తేన భోజనం చేస్తున్నారు. హౌ యు ఆర్ ఫీలింగ్? ఐఎమ్ సో హ్యాపీ. I'm feeling glad to be fed with my mother and all other mothers. I'm so happy and also excited with my eating with my friends, sharing with them and etc. Thank you. సో ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న టైమింగ్స్లో జనరేషన్స్లో పేరెంట్స్ ఐటీ సెక్టర్లోనే ఎక్కడో ఉంటారు. సో వాళ్ళు వచ్చేసరికి చాలా టైం అవుతూ ఉంటుంది, పిల్లలు వాళ్ళంతటికి వాళ్ళే తినటము పడుకోవటము పేరెంట్స్ వచ్చే లోపల. సో ఇలాంటి పేరెంట్స్ కూడా ఇక్కడ చాలామంది వచ్చారు, రైట్? సో ఈ కొద్ది సమయంలో మాతృహస్తేన భోజనము ఎలా అనిపిస్తుంది? మనకి జాబ్ వల్ల మిగతా యాక్టివిటీస్ వల్ల పిల్లల్ని చూసుకోవడం కుదరట్లేదు, టు బీ ఫ్రాంక్. చాలా అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ అయిపోయింది, వాళ్ళకి టైం స్పెండ్ చేయడం అసలు కుదరట్లేదు. దీనివల్ల పిల్లలకి మేము వచ్చి కూర్చొని తినిపించడం అన్నది తెలియకుండా బాండింగ్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటివి ఫ్రీక్వెంట్గా అవుతే మేము కూడా టైం స్పెండ్ చేయడం కుదురుతుంది, పిల్లల్ని చూసుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. స్ట్రైట్ క్వశ్చన్. సో మీరు ఇంట్లో భోజనం ఎలా చేస్తారో, అందరూ కలిసి కూర్చొని తింటారా లేకపోతే ఎలా? అందరూ కలిసే కూర్చొని తింటాం. తినేటప్పుడు టీవీ చూస్తారా, మాట్లాడుకుంటూ తింటారా? మాట్లాడుకుంటూ తింటాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడే మాధవినగర్ హైదర్ షకోట్. సో ఈరోజు మాతృహస్తేన భోజనం కదా, మీ పిల్లలకి ఏం తీసుకొచ్చారు? ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేసి తీసుకొచ్చాను. గమనించేదండి ఏముంది, మామూలుగా అయితే నేను తినిపిస్తే కొంచెం కొసరి ఇంకొంచెం తిని అని తినిపిస్తాను. తను తింటే నార్మల్గా కొంచెం తింటాడు అంతే. ఇద్దరు అంతే, తిని మాత్రమే కాదు. మా చిట్టి అయితే కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంది నాతో తినిపించుకోవడానికి. మా బాబు కొంచెం పెద్దగా అయ్యాడు కదా, అందుకని నేను తింటానులే మమ్మీ సొంతంగా అంటాడు.
కాకపోతే వాళ్ళ డాడీ అయితే బాగా తినిపిస్తాడు ఇంకా దానికి నాకన్నా కూడా. రైట్. అయితే మరి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటారు? నార్మల్గా పేరెంట్స్ పిల్లలందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటేనే కదా అన్నీ వాళ్ళకి విలువలు కానీ ఏమైనా తెలుస్తూ ఉంటాయా అంటారు. సో ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో చూడ్డానికి దానికి ఏం సంబంధం ఉంది అసలు? ఓన్లీ రాత్రి మాత్రమే కదా. మార్నింగ్ అందరం కలిసే కూర్చొని తింటాము, వేడిగా తింటాము, ఏ పూట కాపూట చేసుకొని తింటాము. ఏంటి మీ మదర్ ఎందుకు రాలే? వాళ్ళ మదర్ వచ్చింది చిన్న పాప దగ్గర. పాప పెద్ద పాప. ఓకే రైట్. మీరు తినిపించారా వాళ్ళ మమ్మీ తినిపించారా? వాళ్ళ మమ్మీ ఇక్కడ, నేను చిన్న పాప దగ్గర. అయితే నేను నీతో మాట్లాడతా. సో ఎలా అనిపించింది నీకు ఈరోజు మాతృహస్తేన ప్రోగ్రామ్? మా అమ్మ నాకు తినిపిస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఏం నేర్చుకున్నావు ఈ ప్రోగ్రామ్ నుంచి? అమ్మ చేసిన వంటలు తింటే ఎలా రుచిగా ఉంటుందో నేర్చుకున్నాను. పాప మీకు ఇద్దరు, పాప బాబు. పాప 10th అండ్ బాబు 8th క్లాస్ ఇప్పుడు. సో మీరు ఎక్కడ భోజనం పెట్టారు? అంటే పాపకు పెట్టారా బాబుకు పెట్టారా? ఫస్ట్ పెట్టామండి. ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళాను, చిన్నోడు కదా. ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళేసి పెట్టేసి పాప దగ్గరికి వచ్చాం అనమాట. సో ఈ మాతృహస్తేన భోజనం అనేది ఈ కార్యక్రమం అనేది చాలా చక్కని కార్యక్రమం. సో ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలకి కలిపి పెట్టే అంత సమయం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తుంటారు? నాది బిజినెస్ అండి, నేను ఎంటర్‌ప్రెన్యూర్. బిజినెస్. పనులన్నీ అవగొట్టుకొని ఇంటికి వచ్చే లోపల పిల్లలు తిని పడుకుంటారు మోస్ట్లీ. ఇంకా అలాగే అవుతుంది. ఇంకా సండేసే కదా మనకి ఛాన్స్ ఉండేది ఫెస్టివల్ టైంలో. ఇంకా ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా పెడతాము. బట్ స్కూల్లో ఇలా ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం చాలా బాగుంది. సో ఈరోజు మాతృహస్తేన భోజనానికి మీరు వచ్చారు, మీ పాపకి మీరు భోజనం పెట్టుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు ఇంకా పెద్ద పిల్లలు, చిన్నప్పుడు అయితే తినిపించేవాళ్ళు, ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు కదా, తినిపించడం కొంచెం మోస్ట్లీ కష్టమే, వాళ్ళే తినేస్తారు. బట్ కానీ ఈ విద్యారణ్య మాకు ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చింది. పిల్లలకి మీరు మాతృహస్త భోజనం అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టి తినిపించడం అనేది మాకు బాగా సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. లంచ్ టైంలో ఆ తల్లిని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది స్కూల్లో చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. अभी खाना खिलाते जब है ना, बस आपका अकेले लड़के के लिए नहीं, लड़की के लिए काफ़ी सारों से आपका मुलाकात हो गया, तो फिर आप कैसे सोचते? घर पे बस अपना बच्चों को बस खिलाते रहते हम, लेकिन ये स्कूल का एकदम बिल्कुल अलग दिखा ना. तो फिर इस तरह का प्रोग्राम कभी मतलब भविष्य में भी अगर कंडक्ट करने के लिए आपको कुछ लग रहा है, आप क्या सोचोगे उस पर? हाँ, तो हम करना चाहेंगे. अगर मेरे से जो भी होगा मैं करना चाहेंगे. मुझे मतलब बहुत अच्छा लगा ये, और सबके पेरेंट्स से मिलना, बच्चे से भी मिलना, इसमें मतलब एक दूसरे से पहचान हुआ, इसलिए मतलब अच्छा लगा. और बच्चों को भी सब अलग अलग माँ के हाथ का भोजन टेस्ट करने को मिला, ये भी बहुत अच्छा लगा. और स्कूल का रही बात, अभी बच्ची का पढ़ाई देखते हैं कैसा रहता है. अभी तो अच्छा ही लग रहा है, अब आगे क्या रिजल्ट आता है उससे समझ में आएगा. बहुत धन्यवाद मैम, थैंक यू सो मच. आपको कैसे लग रहा है बेटा? क्योंकि मम्मी का भोजन है, मम्मी का हाथ से किसी और मतलब सब आंटी से मुलाकात हुआ, सबका खाना खिलाने का मौका मिला था, तो फिर आपको कैसे लग रहा है? मुझे बहुत अच्छा लगा. मतलब मुझे सब कुछ टेस्ट करने को तो मिला ही, लेकिन सबका प्यार भी मिला, मम्मी का भी प्यार मिला. एक तो पहले मम्मी के हाथ से जब खाऊंगी ना तब मुझे अच्छा लगेगा. तो फिर घर पे कभी मम्मी खिलाती है, नहीं तो अपने आप को मम्मी खिलाती है कभी कभी. खिलाती है, तो फिर आपको उसमें और इसमें कुछ अंतर लगा आज? नहीं, मम्मी जैसे घर पे खिलाती है वैसे ही मुझे अपने हाथों से बहुत अच्छे से खिलाई. మాతృహస్తేన భోజనం కదా ఈరోజు. మాతృహస్తేన భోజనం సంబంధించి అంటే ఈరోజు మీ మదర్ వచ్చి నీకు తినిపించారు, అలానే మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళకి తినిపించారు. అసలు నువ్వేం గమనించావు? ఎవరి మమ్మీలు వాళ్ళ పిల్లలకు తినబడుతున్నారు అంతే కదా. లైక్ అంటే అందరూ మదర్స్ ప్రిపేర్ చేస్తూ వస్తారు లంచ్, అండ్ అందరం ప్రేమతో తినిపించి వెళ్ళిపోతాడు. అంటే అందరితో కలిసి భోజనం చేయడం, పిల్లలకు మన చేతితో రోజు రొటీన్ లైఫ్లో బిజీ లైఫ్లో ఇంకా తినిపించడం అంత పట్టించుకోవడం లేదు పిల్లల్ని. ఇప్పుడు ఏంటంటే అందరితో పాటు ఫుడ్ తినిపించడం, వాళ్ళ కేరింగ్గా స్పెషల్గా చేసుకొని రావడం. ఈరోజు ఫ్రెండ్స్ తోటి అందరితోటి, వాళ్ళ మదర్స్ తోటి కానీ మళ్ళీ చిల్డ్రన్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి అందరితోటి కలవడము, ఇదంతా బాగా అనిపించింది నాకు. సంవత్సరంలో మేడం వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ చేసింది కూడా చాలా బాగుంది, వాళ్ళు ప్రిపేర్ చేసింది అంతా. ఇట్లా
సో నాకు తెలిసి ఏ స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టరు. ఏ స్కూల్లో లేదు. ఇక్కడ నుండే నేను దాదాపు 2-3 ఇయర్స్ నుండి చూస్తున్నాను. బాగుంది. ఆ మదర్స్ బైట్ ఇస్ ద బెస్ట్ బైట్ ఎవర్. అన్నిటికన్నా మంచి బైట్ మా అమ్మదే. నాకు కాశ్మీరీ బిర్యానీ చేసి, చోలే గ్రేవీ చేసి. మదర్స్ బైట్ ఇస్ ద బెస్ట్ బైట్ అంటుంది పాప. సో రాజారెడ్డి గారు సక్సెస్ఫుల్లీ మాతృహస్తేన భోజనం కంప్లీట్ అయిపోయింది. సో అసలు ఏం గమనించారు పిల్లల నుంచి, మదర్స్ నుంచి మీరు? మాతృహస్త భోజనము, అమ్మ చేతి వంట, ఈ ప్రపంచంలో ఎవరు అడిగినా సరే బెస్ట్ కుక్ ఎవరు, బెస్ట్ ఫుడ్ ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట మా అమ్మంత మంచిగా ఎవరు వంట చేయరు అని. అందులో వంటలో గొప్పతనం కాదు, అమ్మ ఆత్మీయతలో ఉన్న గొప్పతనం, ఆవిడ మనసు కోరుకునే విధానంలో ఉండే గొప్పతనం. బయట జొమాటో కానీ ఈ స్విగ్గీలు కానీ దీంట్లో ఆర్డర్ చేసుకునే ఈ జనరేషన్లో మనం ఇలాంటి కార్యక్రమం చేసి మళ్ళీ అమ్మ చేతి వంటను రుచి చూపించి దాంట్లో ఉన్న ఆత్మీయతను రుచి చూపిస్తూ పిల్లలకు ఒకసారి ఇంటి భోజనమే చేయాలి అనే స్పృహను కలిగించే ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటే పిల్లలు ఆ తల్లులు కూడా పెట్టడం, వాళ్ళు తినడము, వారు తెచ్చిన పదార్థాలన్నీ కూడా ఇంట్లో చేసిన పదార్థాలన్నీ కూడా చాలా ప్రేమతో పంచడము చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక గొప్ప అనుభూతిని కలిగించే కార్యక్రమంగా చెప్పవచ్చండి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో బోత్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లలో పిల్లలతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేని ఇది కనిపిస్తూ ఉంది మనకు. సో ఈరోజు వాళ్ళ మదర్స్ వచ్చి స్వయంగా వాళ్ళే చేతితో పెట్టడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం, మాట్లాడాము, చాలా చక్కగా చెప్పారు. ఎలా అంటే అట్లీస్ట్ ఒక 5 minutes గడిపే టైం కూడా లేదంట వాళ్ళకి. సో మీరేమంటారు దీనిపైన? ఈ విషయంలోకి వస్తే ఖచ్చితంగా పిల్లలకి ఎవరైతే టైం ఇవ్వలేకపోతున్నారో వాళ్ళు చాలా భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం పిల్లలతో గడిపే అవకాశాన్ని మళ్ళీ పరిచయం చేస్తూ స్విస్ పాఠశాల వేదికగా ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి విషయము. హోటల్స్లో తినడం వల్ల మనకి సత్సంకల్ప భోజనము, సాత్విక భోజనము అని అంటుంటారు కదా. అమ్మ అన్నం పెట్టేటప్పుడు ఏం కోరుకుంటుంది? నా పిల్లవాడికి ఆయుష్ పెరగాలి, ఆరోగ్యం పెరగాలి, మేధస్సు పెరగాలి, శక్తి సామర్థ్యాలు పెరగాలి, ఇలాంటి ఒక మంచి ఆలోచనతో ఎంతో ప్రేమగా పెడుతుంది. హోటల్లో దొరికే ఫుడ్లో ఇవన్నీ ఉండవు కదా. కాబట్టి మీ పిల్లవాళ్ళు మీ చేతి వంట తినడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది, తర్వాత ఈ పిల్లలు ఎలాంటి అనుభూతి చెందుతూ వాళ్ళకి దగ్గర నుంచి ఎలాంటి ప్రేమను పొందుతారు, ఇటువంటి ఒక అనుబంధాన్ని, ఈ ఆత్మీయతని, ఈ భావాన్ని కూడా కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా చక్కగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. వెంకట స్వామి గారు నమస్తే. నమస్తే. సో ఎలా అనిపిస్తుంది? ఈ ప్రోగ్రామ్ అంతా చాలా చక్కగా కంప్లీట్ అయింది. We are feeling very proud and so I am very happy to be here to participate in Matru Bhojan. So here as a management, from management end, we would like to express few things like we not only providing the academic excellence, along with that we want to inculcate the holistic and values oriented education system over here. So if you see here the Matru Bhojan, isme mothers will come and serve the bhojan to all the kids along with their kid. So here the 3 things is going to happen. One is in academic side, the head need to be improved, and the other things, the heart need to be improved, and the hands need to be grow. So what I mean to say here, so if you see the classroom, there the knowledge will be inculcated so that the brain will be grown. ప్రశాంతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? సో ప్రోగ్రామ్ అంతా చాలా గట్టిగా ఆర్గనైజ్ చేశారు. అవునండి. సో ఎలా అనిపిస్తుంది మేడం? ఈరోజు మా శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో వీ హ్యాడ్ దిస్ మాతృహస్తేన భోజన్, and this was the second year I guess. Even in the first year also we had last year, but this year what I felt is the meal which was okay అండి. అయితే మన గత ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా మనం మాతృహస్తేన భోజనం ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. సో ఈ నిర్వహణలో నేను గమనించింది ఏంటంటే, మాతృమూర్తులు ఎవరైతే బాక్సులు పట్టుకొని వచ్చారో వాళ్ళు స్వతహా స్వహస్తాలతో చేసుకొని వచ్చి తీసుకొని రావడమే కాదు, బట్ వాళ్ళ పిల్లలకి కాకుండా వేరే పిల్లలకు కూడా షేర్ చేయడంలో ఉన్న ఆనందాన్ని నేను ఈరోజు వాళ్ళ కళ్ళల్లో చూశాను. సో దాన్ని చూసి చాలా ఆనందం వేసింది. పిల్లలు కూడా ఓన్లీ అంటే మా తల్లి నాకు వడ్డించడమే కాదు, వేరే వాళ్ళు వడ్డించినా కూడా అంతే ప్రేమతో వీళ్ళు స్వీకరించడాన్ని, అంతే రుచికరమైన భోజనాన్ని వాళ్ళు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, అంటే ఇవ్వటంలోనే ఆనందం అనేది ఈరోజు నేను నా కళ్ళారా చూశాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఏం జరుగుతుంది అంటే, ఎడ్యుకేషన్ అనేది కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ పేరెంట్స్ అండ్
టీచర్స్ అనేసి అంటాము. సో దీనికి ఇది రైట్ ఎగ్జాంపుల్ అని నేను డెఫినెట్గా అనుకుంటాను. ఇట్లాంటి భోజనాలు చేసి కొందరు పేరెంట్స్ కూడా ఎలా చెప్పారు అంటే, మా పిల్లాడు అస్సలు తినడండి, మా అమ్మాయి అస్సలు తినదు, బట్ ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని వాళ్ళు కడుపు నిండా భోజనం చేయడం చూసామన్నాము. దానికి మించిన ఆనందం యాజ్ ఎ టీచర్గా ఎక్కడ దొరకదండి. ఇది నోబ్లెస్ ప్రొఫెషన్ అంటారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మేము ఈరోజు చూసాము అని అంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యిందని మేము అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మేనేజ్మెంట్. శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనేది విద్యాభారతి ఈ వ్యవస్థ గురించి చెప్తుంది మేడం. ఈ వ్యవస్థలో ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు, అలానే విద్యార్థి యొక్క సర్వాంగీణ అభివృద్ధి గురించి కృషి చేస్తాము. అయితే ఈ సర్వాంగీణ అభివృద్ధిలో తల్లి ప్రేమ అనేది రుచి చూపించాలని విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు కూడా అమ్మ ప్రేమను రుచి చూడటానికి మళ్ళీ మళ్ళీ కూడా మానవ అవతారం కూడా జన్మిస్తున్నారు. అంటే అమ్మ ప్రేమ అనేది అంత గొప్పదని దేవుడే చెప్పాడు. అలాంటి అమ్మ ప్రేమని పిల్లలకి రుచి చూపించాలి. అమ్మ చేతి వంట, అమ్మ చేతి ముద్ద తిని పిల్లలు ఆ యొక్క స్పర్శతో ఇంకా వృద్ధి చెందాలని ఈ కార్యక్రమం అండి. తల్లులందరూ కూడా చక్కగా ప్రేమగా ఆహార పదార్థాలు వండుకొని పిల్లలకు తినిపిస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా తన స్నేహితులతో పంచుకుంటున్నారు. అంటే సామూహిక భోజనాలు ఎలాంటి ఆనందం ఉందో ఈ పిల్లల్లో అందరూ తన స్నేహితులతో వాళ్ళ అమ్మతో కలిసి, అంటే పిల్లలకి కామన్గా ఎవరికి ఇష్టం ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉంటుంది, అలానే అమ్మ అంటే ఇష్టం. అలానే ఒకవైపు అమ్మ, ఒకవైపు స్నేహితుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఆ పిల్లవాడు కూర్చొని భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా భోజనం చేశాడండి. సో ప్రజెంట్ మనం సత్యవతి మేడం గారి దగ్గర ఉన్నాం, ఆవిడతో మాట్లాడదాము. మేడం నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మాతృహస్తేన భోజనం ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది? పేరెంట్స్తో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం మేము. సో వాళ్ళ భావోద్వేగం కూడా వ్యక్తపరిచారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? It is very good, ma'am. Indeed, it is very, very good. Last year we started this initiative and this year we are continuing this. Many parents enthusiastically participating, bringing food for their children, for their friends, so that children are having like a picnic, sharing the food and all. Here by this we learn, children learn sharing, caring, what they have they will understand to share with others, like that, all of these things. Mothers also understand how their child is eating food at schools and all. So it is a very good initiative by the school. సో ఈ ప్రోగ్రాంలో మీరు ఓవరాల్గా గమనించింది ఏంటి పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి? పేరెంట్స్ పార్టిసిపేషన్ ఓవర్వెల్మింగ్గా ఉంది మ్యామ్. పేరెంట్స్ ఇంట్రెస్ట్గా వచ్చారు. వాళ్ళలో చాలామంది వర్కింగ్ లేడీస్ వాళ్ళు ఉన్నారు, అయినా వాళ్ళు టైం తీసుకుని వచ్చి అటెండ్ అయ్యారు. దే హ్యావ్ కమ్ ఫర్ అటెండింగ్ దిస్ అండ్ దిస్ షోస్ దేర్ కేర్ టు ద అండ్ లవ్ టువర్డ్స్ ద చిల్డ్రన్ అండ్ రెస్పెక్ట్ టు ద స్కూల్, దట్ వాట్ ఎనీ నోటీస్ గివెన్, పార్టిసిపేషన్ ఇన్ దట్, ఆల్ దీస్ వీ కెన్ సీ. Mind Media, the voice of India.